హలో అండి, వెల్కమ్ టు లోక్ లైఫ్ ఛానల్. ఈరోజు మరొక మంచి రెసిపీ, హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అది బాలామృతంతో హల్వా. ఇదైతే చాలా అంటే చాలా హెల్దీ. పిల్లల నుంచి పెద్దవారికి ఎవరైనా చేసుకొని తినవచ్చు. చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకోవాలి. అందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు చక్కెర వేసి ఒక గ్లాస్ వరకు వాటర్ వేయాలి. ఆ చక్కెర కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇక్కడ మనకి తీగపాకం రావాల్సిన పని లేదు. జస్ట్ ఇక్కడ చక్కెర కరిగిపోతే సరిపోతుంది. మీకు ఇక్కడ చక్కెర వేయడం ఇష్టం లేకపోతే చక్కెర ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనమైతే చక్కెర కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఇక్కడైతే మనకైతే స్లోగా కరిగిపోతుంది. ఈ చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత పక్కన తీసేసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయి తీసుకొని మరొక 3-4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. అది కరిగిపోయిన తర్వాత ఒక కప్పు వరకు బాలామృతం పిండిని వేసుకొని లో ఫ్లేమ్ మీద మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. చూసారా, ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న షుగర్ వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఈ విధంగా ఎలాంటి ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్ మీద ఉడికించాలని, లేకపోతే అడుగంటేస్తుంది. సో ఈ విధంగా కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ ఇదైతే మనకు చక్కగా ఉడికిపోయింది. నెక్స్ట్ ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్, కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని మరలా ఒక్కసారి అంతా కలుపుకోవాలి. ఇదైతే చాలా వేడివేడిగానే చాలా టేస్టీగా ఉంటుందండి. చల్లబడిన కొద్దీ గట్టిగా అవుతుంది. సో కొంచెం వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది. సో ఇప్పుడైతే మనకి మొత్తం కలిపేసుకుందాం. చూసారా, మనకైతే ఇక్కడ హల్వా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.